నమస్తే అండి, కేఎస్సీడ్స్కి స్వాగతం. నేను మీ సౌజన్య. ఈరోజు మనం రవ్వ ఉప్మాను చాలా టేస్టీగా, నచ్చని వాళ్ళు కూడా ఇష్టపడి తినేలాగా తయారు చేసుకోవటం చూద్దామండి. నేను చూపించే పద్ధతిలో చేశారంటే ఇంట్లో ఎవరు ఉప్మా వద్దని చెప్పరు, అంత రుచిగా పక్కాగా ఉంటుంది. వీడియో స్టార్ట్ చేసేద్దామా? రెసిపీ చేయటానికి ముందుగా ప్యాన్లో అరకప్పు రవ్వ తీసుకోవాలి. రవ్వ కలర్ చేంజ్ అవ్వకుండా లో ఫ్లేమ్లో పచ్చిదనం పోయి మంచి వాసన వచ్చే వరకు వేయించాలి. రోస్టెడ్ రవ్వ తీసుకుంటే ఇలా వేయించాల్సిన అవసరం లేదండి. రవ్వ బాగా వేగి మంచి వాసన వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకొని రవ్వను ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. నూనె కూడా వేసుకోవచ్చండి, లేదా నెయ్యి నూనె 2 కలిపి వేసుకోవచ్చు. తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్ల వేరుశనగ గుండ్లు వేసుకోవాలి. దీనితో పాటు కొన్ని జీడిపప్పు వేసుకోవాలి. ఇవి మంచి గోల్డెన్ కలర్కు వచ్చే వరకు లో ఫ్లేమ్లో వేయించాలి. మంచి రంగుకు వచ్చాక వీటిని ప్లేట్లోకి మార్చుకోవాలి. ఇదే ప్యాన్లో ఉప్మా చేస్తామండి. పప్పులు మాత్రమే బయటికి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే నెయ్యిలో తాలింపు కోసం 1 టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ మినపగుండ్లు వేసుకోవాలి. 2 టీ స్పూన్ల పచ్చిశనగపప్పు వేసుకొని లో ఫ్లేమ్లో తాలింపు గోల్డెన్ కలర్కు వచ్చే వరకు వేయించాలి. తాలింపు వేగాక 1/2 టీ స్పూన్ ఇంగువ వేసుకోవాలి. ఇంగువ వేసి కలిపిన తర్వాత 2 రెమ్మల కరివేపాకు వేసుకోవాలి. దీనితో పాటు 2 పచ్చిమిరపకాయలు సన్నగా తరిగి వేసుకోవాలి. అలాగే 2 మీడియం సైజ్ పెద్ద ఉల్లిపాయలు చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఉల్లిపాయ గోల్డెన్ బ్రౌన్కి రావాల్సిన అవసరం లేదండి, ట్రాన్స్పరెంట్గా వేగితే సరిపోతుంది. ఇవి వేగిన తరువాత అరకప్పు రవ్వ వేసుకొని లైట్గా వేయించుకోవాలి. రవ్వను ఆల్రెడీ వేయించి పెట్టుకున్నానండి. మీరు రోస్టెడ్ రవ్వ తీసుకుంటే డైరెక్ట్గా వేసుకొని చేసుకోవచ్చు. రవ్వను వేయించుకుంటే ఉప్మా పొడి పొడిలాడుతూ రుచిగా వస్తుంది. రోస్టెడ్ రవ్వ అయినా సరే మరో 2 నిమిషాలు వేయించాలి. చూడండి, ఇలా వేయించటం వలన మంచి వాసన వస్తుంది. నెయ్యిలో ఇది బాగా వేగింది. కలర్ చేంజ్ అవ్వకుండా ఆపకుండా కలుపుతూ 2 నిమిషాలు బాగా వేయించుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్లోనే చేయాలి. రవ్వ వేగిన తర్వాత చిన్న ముక్కలుగా చేసిన మీడియం సైజ్ టమాటా వేసుకోవాలి. టమాటా బాగా వేగాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు ఇందులో వేడి నీళ్ళు కలపాలి. ఇక్కడ మనం అరకప్పు రవ్వ తీసుకున్నాం కదా, 1.5 కప్పు వేడి నీళ్ళు కలపాలి. 1 కప్పు రవ్వ అయితే 3 కప్పుల నీళ్లు పోసుకోవాలి. సరిపడా ఉప్పు వేసుకుని కలుపుకోవాలి. ఉప్పు చెక్ చేసినప్పుడు నీళ్లు కొద్దిగా ఉప్పగా ఉండాలండి. ఉప్మా తయారైనప్పుడు అది కరెక్ట్గా సరిపోతుంది. అలా అని ఎక్కువ వేసినా కసమవుతుంది. రవ్వను నీళ్ళలో కలిసేలాగా బాగా కలిపి మూత పెట్టి 5 నిమిషాలు సిమ్లో ఉడికించాలి. చూడండి, 5 నిమిషాలకు ఉప్మా తయారైంది. చివరిగా మనం వేయించిన జీడిపప్పు వేరుశనగపప్పు వేసుకొని లైట్గా మిక్స్ చేసుకోవాలి. ఇంతేనండి. ఇది ఇలాగే వేడివేడిగా సర్వ్ చేస్తే ఇంట్లో అందరూ ఇష్టపడి తింటారండి. ఉప్మా నచ్చని వాళ్ళు కూడా అడిగి మరీ తింటారు. మరి ఈ టేస్టీ రెసిపీ నచ్చినట్లయితే ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ ద్వారా తెలియచేయండి. లైక్ చేసి తెలిసిన వారందరికీ షేర్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ని ప్రెస్ చేసి ఆల్ని సెలెక్ట్ చేయండి. నేను పోస్ట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు రెగ్యులర్గా వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.